ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డాక్టర్ మెల్లిగా 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 డాక్టర్ అని ఇలా పారిజాతం డాక్టర్తోనే అంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కార్తిక్, దీప, సూరజ్ అలానే చూస్తూ ఉంటారు. పారిజాతం మేము మెడకి బ్యాండేజ్ చేసి ఇంకా ఆపంగానే డాక్టర్ పారిజాతం అమ్మయ్య అని ఇలా అయితే ఫీల్ అవుతుంది. సుమిత్రనేమో ఈ రోజు నీ అదృష్టం బాగుండి బాగానే దెబ్బలు తగలకుండా తప్పించుకున్నా అని ఇలా సుమిత్ర అంటుంది. ఇక జోష్ననేమో సీట్ బెల్ట్ పెట్టుకున్నాను మమ్మీ అని ఇలా జోష్న అంటుంది. ఇక పారిజాతం ఏమో నాకు ఈ బెల్ట్ ఎందుకు డాక్టర్ అని ఇలా పారిజాతం డాక్టర్ అని అంటుంది. అనగానే మీరు అనుకోకుండా డాష్ బోర్డ్ గుద్దుకున్నారు కదా, మీ జీవితకాలం మీ మెడ కండరాలు నొప్పి పడకుండా ఉండడానికి అని ఇలా డాక్టరు ఒక పారిజాతంతో అంటుంది. అంటే నేను జీవితాంతం ఇలాగే ఉండాలా డాక్టర్ అని ఇలా పారిజాతం అంటుంది. డాక్టర్ ఏమో మీ నొప్పి తగ్గేంత వరకు మీరు బట్టి ఇలాగే ఉండాలి అని ఇలా డాక్టర్ అంటుంది. ఇక పారిజాతం ఏమో ఏడుపు ముఖం ఏడ్చినట్టుగా అయితే చేస్తుంది. ఊరికి మెడలు అటు ఇటు తిప్పకండి అని ఇలా డాక్టర్ అంటుంది. అలాగే డాక్టర్ అని పారిజాతం అంటుంది. అలా అనగానే డాక్టర్ కూడా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని ఇలా అంటుంది. అక్కడున్న పెద్ద శివనారాయణ కూడా అలాగే డాక్టర్ అనగానే ఆ డాక్టర్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఎంతో కామెడీగా ఉంటుంది అన్నమాట. ఇంకా పెద్ద అయితే ఆ పారిజాతం అని ఇలా అడుగుతూ ఉంటాడు. అడుగుతుండగానే కార్తిక్ అయితే రెండు చేతులు వెనకాల పెట్టుకొని ఇలా అయితే ఇట్లా కామెడీగా అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా అయితే చూస్తూ ఉంటాడు. పెద్దనేమో శివనారాయణ కార్కు బ్రేకులు పడలేదు, ఇక్కడ దాకా బాగానే ఉంది, నీ ముఖానికి ఆ ఆయిల్ ఏంటి అని ఇలా శివనారాయణ అనగానే పారిజాతం అయితే నోరులో పెట్టి అలా షాక్ అయిపోతుంది. ఇక జోష్న కూడా అయితే షాక్ అయిపోతుంది. ఇంకా కార్తిక్ ఏమో నేను చెప్తాను సార్ అని ఇలా చేతులు చెప్తాడు. శివనారాయణ ఏమో ఎందుకు రాసుకుంది అని ఇలా అంటాడు. అనగానే కార్తిక్ యాటిట్యూడ్ కోసం అని ఇలా చెప్తాడు కార్తిక్. శివనారాయణ ఏమో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పారిజాతం ఏమో ఇలా బిత్తర చూపులు చూస్తూ కొంచెం నవ్వినట్టుగా అయితే చేస్తుంది. అక్కడున్న సుమిత్ర, జోష్న, సూరజ్ ఇలా కొంచెం నవ్వినట్టుగా అయితే చేస్తారనమాట. ఇక శివనారాయణ ఏమో యాటిట్యూడ్ కోసం ఆయిల్ రాసుకోవడం ఏంటి అని ఇలా శివనారాయణ అంటాడు. పారిజాతం ఏమో ఇవ్వండి వాడు వెటకాడం ఆడుతున్నారండి అని ఇలా పారిజాతం అంటుంది. ఇంకా అలా అనగానే వెంటనే సూరజ్ నాతో చెప్పింది నేను వాళ్ళతో చెప్పానండి అని ఇలా సూరజ్ అంటాడు. ఇక పారిజాతం ఏమో పిల్లికి ఎలకి సాక్ష్యమైనట్టు నువ్వెందుకు మాట్లాడతావు అబ్బా అని ఇలా అయితే పారిజాతం అయితే నొప్పి ఇలా మెడ నొప్పి వేసినట్టుగా అయితే ముట్టుకుంటూ ఉంటుంది. కార్తిక్ ఏమో పిల్లి ఎలక అంటూ మెడ తిప్పావనుకో అది అలాగే సెట్ అయిపోతుంది, జీవితంలో ఇలా ఉండాలి అని ఇలా కార్తిక్ అయితే ఇలా ఫేస్ ఇలా ముఖం అటు ఇటు అయితే తిప్పైతే చూపిస్తాడు. ఇక పారిజాతమేమో వాంబో అని ఇలా అయితే షాక్ అయిపోయి చూస్తుంది. ఇక్కడైతే మస్తు అంటే మస్తు కామెడీగా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే. ఇక పారిజాతమేమో అరే నువ్వు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడరా, నేల వంకలో సగమే కనపడుతున్నావు, ముందుకు రా అని ఇలా కార్తిక్ని ముందుకు రమ్మంటుంది పారిజాతం. కార్తిక్ ఏమో ఎటు వస్తే ఏముందిలే పోయిన మెడలు తిరిగి వస్తాయింది అని ఇలా అంటాడు. అని ఇలా అయితే పారిజాతం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక్కడైతే మస్తు అంటే మస్తు నవ్వు వస్తుంది అనమాట. ఇక ప్రమాదం అయితే జరగదు బ్రదర్ అని ఇలా సూరజ్ అంటాడు. కార్తిక్ ఏమో వెంటనే అసలు ప్రమాదం ఏమైనా ఆలోచిస్తున్నావా బ్రదర్ అని ఇలా సూరజ్ అనగానే ఇంకా పారిజాతం ఏమో అని ఇలా అయితే టెన్షన్ పడుతూ అయితే నూరెళ్ళ పెట్టి అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా జోష్న కూడా అయితే చాలా టెన్షన్ అంటే చాలా టెన్షన్ పడుతుంది. సుమిత్రనేమో బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట కదా అని ఇలా సుమిత్ర అంటుంది. కార్తిక్ ఏమో కార్ని నేనే కదా సర్వీస్ చేయించేది అని ఇలా కార్తిక్ అనగానే ఇంకా పారిజాతం అయితే చాలా టెన్షన్ పడుతూ అయితే చాలా ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. నోరు పోయి షాకింగ్గా ఏ కార్కి ఏ కంప్లీట్ ఉందో నాకు బాగా తెలుసత్తా అని ఇలా కార్తిక్ అంటాడు. శివనారాయణ ఏమో మరి ఈ కార్కి ఇలా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని ఇలా శివనారాయణ అంటాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది సార్ అని ఇలా వేలు తల మీద పెట్టుకొని ఇలా అంటాడు. ఇంకా పారిజాతం జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ చాలా షాకింగ్ అయితే చూస్తారనమాట. ఇక్కడ అంటే మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట ఈ సీన్లో అయితే. ఇక పారిజాతం ఏమో ఏంట్రా అనుమానం, మొక్కన తర్వాత తుమ్ము రాదా, బ్రేక్ అన్న తర్వాత ఫెయిల్ కాదా అని ఇలా పారిజాతం అంటుంది. కార్తిక్ ఏమో అలా ఆలోచిస్తూ అయితే పారిజాతం వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం ఏమో తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానిస్తామా ఏంటి అని ఇలా పారిజాతం అంటుంది. ఇక్కడైతే మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్గా చాలా నవ్వు వస్తుంది అనమాట ఇక్కడ ఈ సీన్లో. తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానించకపోయినా బ్రేక్ ఫెయిల్ అయినందుకో కారుని అనుమానించాలి పారు అని ఇలా కార్తిక్ అంటాడు. ఇక శివనారాయణ ఏమో అంటే నీ ఉద్దేశం ఎవరైనా తీశారా అని ఇలా శివనారాయణ అంటాడు. కార్తిక్ ఏమో అవును సార్ అని ఇలా అంటాడు. ఇక పారిజాతం అయితే మస్తు అంటే మస్తు భయపడుతూ అయితే షాక్ అయిపోయాలని చూస్తుంటుంది. ఇంకా చూసినా కూడా అయితే ఇద్దరు అయితే చాలా టెన్షన్ పడిపోతారు. శివనారాయణ నీకు అనుమానం ఎందుకు వచ్చింది అని ఇలా శివనారాయణ అంటాడు. కార్తిక్ ఏమో ముందు బ్రదర్ని టెస్ట్ ఏమన్నాను సార్, బ్రదర్ వెళ్ళి బాగానే వచ్చాడు అని ఇలా కార్తిక్ అయితే అంటాడు. ఆ తర్వాత జోష్న కారు ఎక్కింది కానీ పారు కారు ఎక్కడానికి ఇబ్బంది పడింది
అని ఇలా కార్తీక్ అంటూనే ఉంటాడు. ఇంకా వెంటనే ఇంకా పారునేమో ఇంకా పారిజాతమేమో చూసినట్టు నేనెందుకని ఆలోచించాను. ఇంకా కార్తీక్ ఏమో ముఖానికి ఆయిల్ అని ఇలా కార్తీక్ అనగానే ఇంకా వెంటనే పారిజాతం గేటు కింద అంటుకుంది అని ఇలా అంటదన్నమాట పారిజాతం. ఇలా పారిజాతం అనగానే ఇంకా వెంటనే కార్తీక్ గేటుకు ఉండేది గ్రీజు, ఆయిల్ కాదు అని అనగానే ఇంకా పారిజాతం అయితే షాక్ అయిపోయి అలానే ఉంటుంది అన్నమాట, చూస్తూ ఉంటుంది. జ్యోష్ణ కూడా అలానే అయితే చూస్తూ ఉంటుంది. గ్రానైట్ కూడా అబద్ధం చెప్పనిక్కడ కాదు, దొరికిపోయేలా ఉంది అని ఇలా జ్యోష్ణ అయితే తనలో తానైతే అనుకుంటూ ఉంటుంది. అని చెప్పేది ఆ గేట్ కాదు, వెనక వైపు ఉంది కదా ఆ గేటు అని ఇలా అయితే అంటుంది అనమాట పారిజాతం. ఆహా అని ఇలా అయితే కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట. ఇక కార్తీక్ ఏమో వెంటనే చేతితో చూస్తే ఆయిల్ ముఖానికి ఎందుకు అంటుకుంటుంది అని ఇలా అయితే కార్తీక్ అంటాడు. కార్తీక్ ఏమో బ్రూన్ వేసేయడానికి కారు బ్రేకులు తీసేసి మర్డర్ ప్లాన్ వేసాడేమో అనిపిస్తుంది అని ఇలా కార్తీక్ అంటాడు. ఆ రంగానే ఇంకా పారిజాతం ఏమో నోరులో పెట్టి అది ఇలా అయితే షాక్ అయిపోయి ఇలా అయితే చూస్తూ ఉంటుంది అనమాట. చూసినాకైతే మస్తు అంటే మస్తు షాక్ అవుతుంది. పారిజాతం చూసినాక ఇద్దరు చాలా అంటే చాలా టెన్షన్ పడి చాలా అయితే షాక్ అయిపోయి అలానే అయితే చూస్తూ ఉంటారు అనమాట కార్తీక్ వైపు మాటలు వినుకుంటా. ఇక సూరజ్ ఇంకా జ్యోష్ణ ఇంకా శివనారాయణ అలానే అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. సుమిత్ర శివనారాయణలో నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉంటారు. ఇంకా పారిజాతమేమో నువ్వు పోలీసు డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాల్సిందిరా అంటుంది. ఇంకా అలా ఇంకా వెంటనే కార్తీక్ జరిగిన దాంట్లో మన నష్టం లేదంటారు అని ఇలా కార్తీక్ అంటాడు. కోరిన పచ్చి కొబ్బరి తురుము లాంటి మనసురనా అది అని ఇలా పారిజాతం అంటుంది. ఇది కార్తీక్ ఏమో ఇంకా వెంటనే ఇలాగా మా మనసులేమో కార్యజాత రంపాలా ఏంటి అని ఇలా కార్తీక్ అంటాడు. మావి కూడా పచ్చి కొబ్బరి తురుములే అని ఇలా కార్తీక్ అంటాడు. ఇక పారిజాతం ఏమో ఊరికి నన్ను అనుమానించకురా, అయినా సూర్యది కాదు కదా మనవాడే కదా అని ఇలా అంటుంది పారిజాతం. అంతేనంట వాని కార్తీక్ అంటాడు. ఇంకా పారిజాతం ఏమో అంతే అని పారిజాతం కూడా అంటుంది. ఇక శివనారాయణనేమో మనం ఇలా మాట్లాడి కూర్చుకుంటే ఇలానే అవుతుంది, కానీ మనం కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, వెళ్ళి రెడీ అవ్వండి అందరూ అని ఇలా శివనారాయణ అంటాడు. అలాగేనండి అని ఇలా పారిజాతం అయితే అంటుంది. ఇక శివనారాయణ ఏమో నువ్వెక్కడికి అని ఇలా శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం ఏమో మీరందరూ అలా వెళ్ళిపోతే ఒంటరి రాక్షసులో నేనేం చేస్తానండి అని ఇలా పారిజాతం అయితే అంటుంది. ఒంటరిగా నేనెందుకు ఏం చేయాలి అని. ఇక శివనారాయణ ఏమో పట్టి వేసుకొని అక్కడ ఏం చేస్తావు అని అంటుంది. అలా శివనారాయణ ఆనంగానే ఇంకా పారిజాతం ఏదో ఒక మూల కూర్చుంచాలేనండి అని ఇలా పారిజాతం అంటుంది. నన్ను తీసుకుపోండి, నేను ఇంట్లో మాత్రం ఉండలేను అని ఇలా కళ్ళు అటు ఇటు అది చూసుకుంటూ అయితే అంటుంది అనమాట శివనారాయణతో పారిజాతం. జ్యోష్ణనేమో రాణి తాత అని ఇలా జ్యోష్ణ అంటుంది. సరే వెళ్ళి రెడీ అవ్వు అని ఇలా శివనారాయణ అంటాడు. అని ఇలా పారిజాతం అయితే అంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా అయితే ఉండబోతుంది అనమాట. మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ నుంచి అయితే ఇంకా అక్కడ మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ అయితే వాళ్ళంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని దీని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ముందు మీరే చూస్తారు. ఇంకా చాలా మంది కూడా రీచ్ అయిపోతుంది. నాలో కూడా ఇది చాలా అంటే చాలా ఉత్సాహం అయితే పెరుగుతుంది ఇంకా ఎక్కువ చేయాలని.